శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 5, 6 తేదీలలో వీరి జీవితంలో వీరి జీవిత భాగస్వామి వలన వీరికైతే మరో 2 రోజుల్లో జరగబోయేటువంటి విషయం గురించి అయితే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఈ సింహరాశి వారి జీవితంలో ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఎవరైతే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈరోజు సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒక్కసారి ప్రయత్నించుకోండి. మన గురువు గారికి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం అనేది చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారు. ఒకసారి ప్రయత్నించుకోండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, వీరి జీవిత భాగస్వామి వలన వీరికి జరగబోయేటువంటి కొన్ని విషయాలను, అలాగే మీ జాతకంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు రాబోతున్నాయో ఈ 2 రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే వీళ్ళకి గురు భగవానుడు ఆదిదేవత మానవుల జాతువులో ఎంతో ప్రభావం చేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ ప్రస్తుతము ఈ రాశి వారికి ఈ పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశి జన్మించిన వ్యక్తుల్లో పెను మార్పులు అయితే ఈ జూన్ 5, 6 తేదీలో చోటు చేసుకోబోతున్నాయి. అది కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. ప్రస్తుతము గురు భగవానుడి యొక్క ఆశీర్వాదాలు ఈ సింహరాశి వారి మీద ప్రభావితం చేస్తున్నాయి. మీకు పంచమ స్థానంలో సంచరిస్తున్న వల్ల దీని కారణంగా ఈ రాశి జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ సింహరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది రాబోతుంది. ఇక ఈ సింహరాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది మారబోతుంది. అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శని యొక్క స్థానం అనేది కూడా మార్పు చెందడం వల్ల కూడా మీకు మీ బంధంలో కొన్ని రకాలైన శుభకరమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు. దీని కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైనటువంటి మార్పులు కలిగించబోతుంది. మీకు మాత్రము మీ భాగస్వామి మేలు చేయబోతుందనే చెప్పుకోవాలి. మీరు మోటా అనుకోవచ్చు, ఏం జరుగుతుందో ఇలా ఎందుకు చెప్తున్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ మీ భార్య మాత్రము మీ యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె కూడా మంచిగా ఉంటారని చెప్పి ఆ ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులను చేస్తూ ఉంటారు. ఇక విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మీటువంటి జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుందండి. ఈ సమయంలో సింహరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కూడా కలిసి రావడం అనేది అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి. అంటే వారు కోరుకున్నటువంటి మంచి సంస్థలో వారికి ఉద్యోగం అయితే లభించబోతుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రస్తావిస్తారు. అలాగే ఎవరైనా కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ తదితర ఉత్తమ నిపుణులు ఈ సమయం అనుకూలంగా డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి వారి జాతకంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మీరు కొన్ని ఊహించినటువంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి విషయాలు అయితే కనబడుతున్నాయి. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడే అవకాశం కూడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతారని చెప్పుకోవచ్చు. డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఇంక ఉండదనే చెప్పొచ్చు. నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగే తీరుతాయి. అలాగే ఈ 2 రోజుల్లో జూన్ 5, 6 తేదీలో అదృష్టం అనేది విపరీతంగా వరించబోతుందని చెప్పుకోవాలి. ఇక మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. అలాగే ఈ జూన్ 5, 6 తేదీలలో మీ జీవితమే పూర్తిగా మారబోతుంది. ఆదాయం చాలా బాగుంటుంది. సింహరాశి వారి ఎదుగుదలను చూసి వారి శత్రువులు అసూయతో ఉంటారు. నరదిష్టి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు జూన్ నెలలో అందరికంటే ఎక్కువగా ఎదుగుతారనమాట. కాబట్టి ఇతరులు కూడా వీరిని చూసి అసూయతో ఉండబోతున్నారు. నరదిష్టి నుండి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పు ఆవాలతో కలిపి వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోతుంది. నరదిష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయటము, ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడము కూడా మంచిదండి. ఇక ఈ యొక్క మంచి శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం కూడా మంచిది. హనుమంతుడిని ప్రార్థించడము,
మీలో ధైర్యం రెట్టింపవుతాయి. ఇక ఈ జూన్ నెలలో 5, 6 తేదీలు అనేక రకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక మీకు పుట్టిన వాళ్ళకు కూడా చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఆరోగ్యం పరంగా కూడా చాలా బాగుంటుంది. సోదరీమణుల సంపూర్ణమైన సహకారాలైతే మీకు లభించబోతున్నాయి. ఆ సహాయ సహకారాల వలన వాళ్ళతో కూడా మీరు ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా అన్ని పనులైతే పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీరు ప్రేమ ప్రతిష్టలైతే పెరుగుతాయి. శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు. శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారేతారనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయక సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మీకు మంచిది. ఇక ఉద్యోగస్తులకు సహోద్యోగస్తులు బాగా మద్దతు అయితే సహకారం అనేది లభించబోతుంది. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అయితే లభించబోతుంది. ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే సింహరాశి జాతకులు కోర్టు కేసులో చాలా కాలం నుండి బాధపడుతూ ఉన్నారో వారికి కోర్టు కేసులో ఈ సమయంలో కూడా అనుకూలంగా తీర్పు అయితే రాబోతుంది. ఇక వ్యాపారాల్లో ఆర్థికపరమైన సమస్యల నుండి మీరు బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా మీరైతే పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు బాగా ఉంటుంది. ఆ సపోర్ట్ వలన మిమ్మల్ని ఎంతో చక్కగా మీరు ముందుకైతే నడిచేలా మీరు చక్కగా వినియోగిస్తారు. అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయం కూడా దక్కుతుంది. ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక రకాల అవకాశాలు కూడా మీరు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా కూడా బాగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీ ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వలన ఆర్థికపరమైన పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది బాగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడపగలుగుతారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ విధంగా సింహరాశి వారికి చూసుకుంటే జూన్ 5, 6 తేదీలలో ఆర్థికపరమైన విషయాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఆర్థికపరంగా మంచి ప్రయోజనాలు కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయి. అలాగే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు అయితే చూడబోతున్నారు. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని అయితే పొందుతారు. ఇక మీ జీవితంలో ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసము మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు కూడా చూస్తే ఈ సింహరాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్య యొక్క పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగిపోవడంతో మీకు చక్కని యోగ్యత కూడా లభిస్తుంది. అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పంచిపెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానము, వస్త్రదానం వంటివి మీ యొక్క స్తోమతను బట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు చక్కగా నేతి దీపాన్ని వెలిగించాలి. ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవికి మీరు ఆ దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఇలా వెలిగిస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీరు బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకైతే మీరు వెళ్ళబోతారు. అలాగే సింహరాశి జీవితం చూసుకున్నట్లయితే ఈ జూన్ 5, 6 తేదీలో మీ ఇంట్లో దాగినటువంటి శక్తి కూడా బయటకు రాబోతుంది. అయితే అది ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి చూస్తారు. మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతున్నటువంటి ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితము ఏ విధంగా సాగుతుంది? ముఖ్యంగా జూన్ నెలలో వీళ్ళ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ ఏ శక్తి బయటకు రాబోతుంది? ఈ విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో విధంగా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల్లో వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం గమనించినట్లయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశి వారు తమ వంతు సహాయ సహకారాలు అయితే పూర్తిగా ఇస్తారనమాట. ఈ రాశివారు జలసిగా అస్సలు ఫీల్ అవరు. ఏ సందర్భంలో కూడా ఒకరిని చూసి అసూయ, కుళ్ళు, కుడంత్రాలనే వీరికి అస్సలు చేతకాని పని అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తులను మేలుకొనే వ్యక్తులు ఇతర వ్యక్తుల యొక్క కీడును అస్సలు తలుచుకొని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారి జీవితంలో ఎవరికి ఎన్ని మంచి అలవాట్లున్నా కూడా ఇతరులకు సహాయం చేసే గుణము కలిగి ఉంటారు. కానీ వీరికి మాత్రము శత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారి ఎదుగుదలను చూసి వారు శత్రువులు అసూయతో ఉంటారు.
అలాగే వీరి మంచి మనస్తత్వం కారణంగా ఈ సింహరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ సింహరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు మాత్రము స్వతంత్ర అభిప్రాయాలు పూర్తిగా కలవారై ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా ఈ సింహరాశి వారి జాతకులైతే శత్రువులు ఎంత ఎక్కువగా ఉంటారనేది మనం చెప్పలేము. ఈ విధంగా ఈ సింహరాశి వారికి జూన్ 5, 6 తేదీలలో వీరి జీవిత భాగస్వామి వల్ల చాలా వరకు కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా యోగదాయం అయితే కలగబోతుంది.